గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై. హామీ పేరు మార్చడం సిగ్గుచేటు. ఉపాధి హామీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. ఉపాధి హామీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. ఖార్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. హామీ గుండా సిగ్గుచేటు సిగ్గుచేటు. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. హామీ ఉన్న మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. జై కాంగ్రెస్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ. కాంగ్రెస్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ దౌర్జన్యం నశించాలి. బీజేపీ దౌర్జన్యం బీజేపీ దౌర్జన్యం బీజేపీ దౌర్జన్యం. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. 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 జై కాంగ్రెస్. రాహుల్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం నాగేష్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఎండ బాగా కొడుతుంది. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు సిగ్గుచేటు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. బీజేపీ దౌర్జన్యం నశించాలి. బీజేపీ దౌర్జన్యం నశించాలి. బీజేపీ దౌర్జన్యం నశించాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వం నశించాలి. నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం నశించాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం నాగేష్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమ్ముకుంటూ వస్తుంది తప్పి పోతే దాని మీద అర్థం ఏమున్నది? అమ్ముతుంది. సంసారం చేసేవాడికి ఏముంటుంది? గుర్తుంటుంది. తినుడు గుర్తుంటుంది తప్ప ఇంకేం గుర్తుంటుంది. ఆ పద్ధతిగానే ప్రవర్తిస్తున్నది ఈ బీజేపీ పార్టీ. ఈ నాయకులందరికీ ఈనాడు ఉన్నాడు సువా నరేంద్ర మోడీ, అమిత్ షా. నరేంద్ర మోడీకి ఏమో పెళ్ళి అనేది అంటాడు, అమిత్ షా ఉన్నది లేదు ఉన్నాడు. కాకపోతే అర్థం చేసుకోవాలా. ఈనాడు బీజేపీ యువత అందరూ అర్థం చేసుకోవాలా. మన దేశం లోపల ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. 19 మనం వచ్చిన స్వతంత్రం నుంచి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ 60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 10 సంవత్సరాల లోపలే 134 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు మరి? ఒక ఉత్పత్తి లేదు, ఇంకోటి ఇది లేదు. ఉండే అమ్ముకుంటే తింటూ అప్పు ఎక్కువైతుంది. కాకపోతే రాను దేశాన్ని కొల్లగొట్టి రాజరికమం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి యువత ఆలోచించి ప్రతి వారు ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇది మరుగుపడే పార్టీ కాదు, ఎవరి దించ తిరిగే పార్టీ కాదు. కాబట్టి అందరూ ఆలోచించి అందరు దీన్ని సహకరించాలని కోరుతూ బీజేపీ వారికి ప్రత్యేకంగా చెప్తున్నాము. మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మారితే మంచిగా ఉండదు. ప్రచారకు వస్తారు పబ్లిక్, వేరు గల్లీలో వాళ్ళనే తరిమి కొట్టే పరిస్థితి దాపరించే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి కాపుదారు చేపడదారు ఉండాలని చెప్తూ కోరుతూ మా అందరికీ ధన్యవాదాలు చెబుతూ పోతాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వతంత్రము కాకముందు కాంగ్రెస్ పుట్టినట్టు ఆవిర్భావ దినము 141. ఇదివరదాకా మా మిత్రులు అందరూ కలిసిండ్రు. ఈ సభ నిర్మించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు గ్రామశాఖ సర్పంచ్ శ్రీనివాసు, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ సుభాష్ గారు, మాజీ సర్పంచులందరికీ, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెసు కార్యకర్తలకు, సేవకులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ పోతే ఈరోజు చేసేటువంటిది పరిస్థితి ఏంటంటే మా ఒకప్పటి నుంచి దేశానికి స్వతంత్రం తెచ్చి సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అన్ని ఉత్పత్తికి పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ
దాన్ని మరుగునపరచడానికి ఓ పద్ధతి ప్రకారంగా ఈ కళ్ళు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్నయ్యాలనుకున్న ఈ బీజేపీ వారికి బుద్ధి చెప్పడానికి కోసమే ఈరోజు మనకు దేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాక మన సెంట్రల్ గవర్నమెంట్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వము మనకేమి ఇచ్చింది అభిప్రాయ దినం సహా ఈ బీజేపీ అటువంటి కుట్రను తిప్పికొట్టడానికి ప్రతి మండలం లోపల నిరాహార దీక్షకు కూనుకోవాలని చెప్పి పార్టీ ఆదేశం ప్రకారంగా ఈరోజు జరుపుకునేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. పోతే ముఖ్య మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి నిరసన తెలుపుతున్నాం. ముఖ్యంగా 2001లో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశం కరువుతో ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ప్రజలకు ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని దేశమంతా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసడానికి ఉపాధి హామీని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 150 పని దినాలను తగ్గించి 100 దినాలకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా మహాత్మా గాంధీ పేరును మార్చి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జైరామ్జీ అనే పేరు పెట్టి మహాత్మా గాంధీకి వెన్ను పోటు పొడవడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలకు తీరని అన్యాయం. మహాత్మా గాంధీ పేరు మర్చిపోవడం అంటే దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ పేరు మర్చిపోవడం అంటే ఇది ఒక తల్లిపాలు తాగి రొమ్ము గుర్తినట్టు లెక్క. కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాము, మీ విధానాలు కరెక్ట్ కావు. ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పథకాలు అనేవి అలాగే ఉంటాయి. ఈరోజు మీరు చేస్తున్నది రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ పనులు చేస్తున్నారో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మార్చి ఉపాధి హామీని మహాత్మా గాంధీ పేరుగా మార్చుకుంటామని ఈ సభాముఖంగా మేము చెబుతున్నాము. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మేము ముందుకు వెళ్తామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 141వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దరిపల్లి మండల కేంద్రంలో మరి దరిపల్లి గ్రామ సర్పంచ్ చెల్మల శ్రీనివాస అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి గారికి, మరి సొసైటీ చైర్మన్ మన చిన్నారెడ్డి గారికి, ఉన్నాజ్పేట సొసైటీ చైర్మన్ జనార్దన్ గారికి, మాజీ సర్పంచ్ భవనాన్న గారికి, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి బాల నరసన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి ఉప సర్పంచ్ హెచ్ శ్రీకాంత్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు ముఖ్యంగా పార్టీ పునాదులైనటువంటి కార్యకర్తలకు ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరమైన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మాదిగా మాలనకుండా అర్జనులు, గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బతికిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ కూడా ఏ పార్టీ కూడా ఎవరిని గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించే ప్రతి ఒక్కరికి ఇల్లు అంటూ గూడు, నీడ, నీరు అంటూ అందరికీ సౌకర్యం పెట్టినటువంటి పార్టీ. అటువంటి పార్టీది ఇలా 141 జరుపుకుంటాం మనము, చాలా శుభసూచకము. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న తర్వాత మరి ఎంతోమంది పేదలు బాధపడుతున్నారని చెప్పి మరి ఉండటానికి ఇండ్లు అంటూ, సన్న బియ్యం అంటూ, రేషన్ కార్డులు అంటూ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు మంచి పనులు చేస్తున్నారు.
ఇది గుర్తుపట్టలేక బీజేపీ పార్టీ మరి ఎప్పుడో పెట్టినటువంటి ఉపాధి హామీకి మహాత్మా గాంధీ పేరు పెడితే ఈరోజు వాళ్ళు మరి దురుద్దేశంతో మరి అలా ఆలోచన ఏందో అర్థం కాదు. ఆ రోజు స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వారిలంతా కష్టపడితే మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మర్చిపోయిన మహాత్మా గాంధీ పేరు మార్చుతున్నారంటే ఎంత సిగ్గుచేటంటే బీజేపీలో అంత సిగ్గుచేటు. దాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితి కూడా ఈ పేరు మార్చిస్తే మేము ఇవ్వాలని కూడా ఊరుకునే లేదు. కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది, ప్రతి ఒక్క కార్యకర్త విజృంభిస్తాడు, ప్రతి ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి దీనికోసం పోరాడతారు. ఆ పార్టీ ఆ యొక్క ఉపాధి హామీ పేరుని ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దని చెప్పి మేమంతా కాంగ్రెస్ పార్టీలో హెచ్చరిస్తూ మరి ఒక్కసారి వారికి వార్నింగ్ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. 141వ ఆవిర్భావ దినం సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులకు మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ సందర్భంతో పాటు ఇక్కడ బీజేపీ కేంద్ర అధికార పార్టీ ఏదైతే గతంలో కాంగ్రెస్ హయాంలో పేదల కోసం, బడుగు బలహీన కోసం జాతీయ ఉపాధి హామీ పథకము పేరు గాంధీ పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నడుస్తుంది. మరి ఈ యొక్క బీజేపీ పార్టీ కాంగ్రెస్లో తరఫున ఉన్నటువంటి మహాత్మా గాంధీని తొలగించి విధంగా చర్యలు చేపడుతున్నట్టు వచ్చే వార్తలు. దాన్ని అది కరెక్ట్ కాదని చెప్పి మేము పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అత్యధికంగా 60 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎన్నో సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు, మరి హరిజనులకు, గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి సేవలు అందించినటువంటి పార్టీ. మరి ఈరోజు వచ్చినటువంటి పార్టీ ఏం చేస్తుంది? ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నది కుల మత విభేదాలు సృష్టించి వారి యొక్క పబ్బం గడుపుకొని ఓట్లు లాక్కునే విధంగా ప్రవర్తన చేస్తున్నారు. అది సరి అయినది కాదు. మరి మా పార్టీ అటువంటిది కాదు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్య పార్టీ, కుల మత విభేదాలు ఇలాంటివి ఉండవు. కాబట్టి దయచేసి ఒకటే నేను బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మహాత్ముడు, దేశానికి ఆదర్శ పురుషుడు, మహా పేరులోనే ఉంది మహాత్ముడు అని చెప్పి, అలాంటి మహాత్ముని పేరును తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి నేను డిమాండ్ చేస్తున్నా.